శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూలై 2026 నుండి 31 జూలై 2026 ఈ నెల్లాళ్ళు కూడా జ్యేష్ఠ మాసము మనకి 15 రోజులు ఉంటుంది, ఆషాఢం, ఈ రెండు కూడా మనకి జూలైలో వస్తున్నాయి. సో ఈ 31 తారీఖు నెల్లాళ్ళు కూడా 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మార్పుల వలన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ వాడ్రే వాదినారాయణ శర్మ, డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ, మర్చిపోతూ ఉంటానండి. ఇప్పుడు మనం ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి అద్భుతం ఏంటంటే గురుబలం అద్భుతం అండి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశినే గురుడు చూడడం వలన ఎప్పుడు శుభలక్షణాలు కలిగి ఉంటారు. మీరు శుభలక్షణాలు కలిగి ఉండడమే కాకుండా మీరు ఉన్నతంగా రాణించడము, పేరు ప్రఖ్యాతులు సంపాదించడము జరుగుతుంది. కానీ ఆర్థికంగా కానీ కుటుంబంలో కానీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అంటే ఆర్థికంగా సకాలంలో డబ్బులు చేతికి లేట్ అవుతూ ఉంటాయి, ఆ సకాలంలో డబ్బులు రావు. కానీ మీ తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అద్భుతం. అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు దొరకడము బాగుంటుంది. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కానీ విద్యలో కూడా ఆటంకాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. తల్లి గారికి అది అద్భుతంగా ఉండదు. రైతులకు మాత్రం కొద్దిగా నష్టాలే రావడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగోలేదు వాళ్ళకి. శని ప్రభావంలో కూడా పుత్రికా సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. కొద్దిగా టెన్షనబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. కుజుడు 6వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉండకూడదండి. సప్తమంలో కుజుడు 6వ ఇంటి వాడు అయి ఉండడం వలన, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల భార్యాభర్తలు దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. దూరంగా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒక చోట ఉద్యోగం చేయడం, వేరే చోట ఉద్యోగం చేయడం, అంటే వేరే చోట్ల ఉద్యోగాలు చేయడమో, అంటే వేరే చోట దగ్గరగా కాకుండా దూరంగా ఉండడమో, అంటే భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు రావడమో అవకాశాలు ఉన్నాయి తప్ప నిజంగా వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారని కాదు. అందరికీ ఏముండదు. కుజుడు సప్తమంలో ఉండడం వల్ల వివాహ శుభకార్యాలు కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాల నుంచి మీకు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ధనం కలుగుతూ ఉంటుంది. ఆ రఘుబుధుల కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. పైగా దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు. మీరు రఘుబుధుల వల్లనే కదా మీకు కోర్టు కేసులు, లా సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారు. అన్నిటికంటే అద్భుతం భాగ్యం. ఎక్సలెంట్. మీకు భాగ్యస్థానం చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఏంటంటే మీకు గురు బుధ రవి శుక్రులు ఉన్నారు. భూములు కొనుక్కుంటారు, ఉన్నతంగా రాణిస్తారు, ఆడిటర్స్గా బాగా చాలామంది అవుతుంటారు. మీరు మ్యాథమెటిషియన్గా మంచి గుర్తింపు, గౌరవం దక్కుతుంది. సైంటిస్ట్గా కూడా మీరు బాగా ఉంటారు. పైగా బుధ గురుల కాంబినేషన్ వల్ల ఏ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి వదలరు. యాస్ట్రాలజర్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు. మీరు చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బాగుంటుంది. సాహిత్య రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు, మీ ఫిల్మ్స్ సక్సెస్ అవ్వడాలు బాగా ఉంటాయి. ఫిల్మ్స్ రంగంలో కూడా మేము మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా 12th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్. 9th హౌస్ ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన తప్పవు. ద్వితీయ పంచమాధిపతులు కూడా బ్రహ్మాండం ఉన్నారు కాబట్టి మీ సంతానం ద్వారా, మీ వ్యాపారాల ద్వారా, మీ చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మంచి మంచి పనులు, మంచి డబ్బు సంపాదన ఉంటుంది, బాగా ఉంటుంది. పైగా చక్రకేతువులు దశమంలో తప్పండి. 10th హౌస్ని కుజులు కూడా చూస్తారు కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బాగుంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కుజుడు చూస్తారు కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ధనాదాయం బాగుంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చినప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యి మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. నేను మీ డాక్టర్ వాడ్రే వాదినారాయణ శర్మ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. ఖచ్చితంగా మనం రిజల్ట్స్ వచ్చేట్టుగా చేయొచ్చు. మీ కాల్స్ నేనే లిఫ్ట్ చేస్తూ ఉంటాను, లేదా మీరు వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉండండి. ఎందుకంటే నేను షూట్స్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళు ఎవరో కూడా మన దగ్గర ఏం పని చేయరు, ఉండరు. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలని చెప్పి నా ఉద్దేశము. మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అని ఉంటే డైరెక్ట్గా వినొచ్చు కాబట్టి
ఒకవేళ కొన్ని సందర్భాల్లో మా మిస్సెస్ గారు లిఫ్ట్ చేస్తారు, అంత ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా మీకు మీరే కాదండి, మీ చుట్టాలు ఎవరన్నా మీ తెలిసిన వాళ్ళన్నా జాతకాలు కూడా చెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సనే. అటు కాస్ట్ అకౌంటెంట్ గాను, ఇటు అస్ట్రాలజర్ గాను ఉన్నాను నేను. నిన్నింటిలోనూ కూడా 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన ఉంది. 34 సంవత్సరాలు అకౌంట్స్లోను, 36 సంవత్సరాలు దీంట్లోనూ ఉన్నాను. రెండిట్లో ఎలా ఉన్నామంటే, నేను జాబ్ చేస్తున్నప్పుడే ఈ ఆస్ట్రాలజీ పాస్ అయిపోవడము, ఆస్ట్రాలజీ కొన్ని జాతకాలు చూస్తూ ఉండడం జరిగింది. సరే అది పక్క పెడదామని మళ్ళీ ఒకసారి నేను వీడియో చెప్తాను. మీ జాతకాలు చూపించుకోవాలంటే నేను పూర్తి డీటెయిల్స్ పంపించండి. ఇంకా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడగచ్చు. మీ పేరు రీత్యా ఎటువైపు ఉంటే మీరు మంచి బాగా కలిసి వస్తుంది అనేది కూడా వాస్తులో ఉంటుంది. అది నక్షత్రాల మీద వాటి మీద ఏం ఆధారపడదు, మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పేరు ప్రకారమే మీరు ఆ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాం కదా, ఆ వాటిలో ఎక్కడ ఉన్నా కూడా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఉండాలి. ఆ ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసేది మాత్రం నేను తప్పకుండా పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. సరేనండి, ఇప్పుడు జూలై నెలలో మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పుకుందాం. 12 రాశుల వారికి ఏ పరిష్కార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, మనకున్నటువంటి బడ్జెట్లోనే, మనకున్నటువంటి దీంట్లోనే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకుందాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 13, 14 తారీఖు వరకు కూడా జ్యేష్ఠ మాసం ఉంటుంది. తర్వాత ఆషాఢ మాసం వచ్చేస్తుందండి. సో ముఖ్యంగా 13వ తారీఖుని మాస శివరాత్రి, అది చాలా పవర్ఫుల్. శివుడిని ప్రదోషకాల వేళలో ఎవరైతే అభిషేకాలు చేయించుకుంటారో లేదా పూజిస్తారో వాళ్ళకి అంతులేని సంపదలు, అన్ని కోరికలు నెరవేరడాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పెళ్లి సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ ఖచ్చితంగా తీరిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా 14వ తారీఖు మంగళవారం అమావాస్య. ఆ రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు అండి. సో తర్పణాలు అంటే పెద్దవాళ్ళు లేని వారందరూ కూడా తర్పణాలు చేస్తే పితృదేవత సంతోషించి మనకి సంతతిని కలిగేట్టుగాను, మనకి ధనప్రాప్తి కలిగేట్టుగాను, ఉన్నతంగా రాణించేట్టుగాను, ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేట్టుగాను వాళ్ళు జీవిస్తారు. ప్రతి అమావాస్యకి కూడా గురువుగారు కూడా చెప్తుంటారు మనకి. అలాగే మనం కూడా ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు తర్పణాలు చేసుకుని ఉంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య పూట కూడా ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా చేస్తుంటారండి. లేకపోతే అమ్మవారికి హోమాలు చేస్తుంటారు. ఎక్కడ హోమాలు చేసినా వదలద్దు మీరు. పైగా అమావాస్య పూట చేసే హోమాలు పరమ ఫలితాలు ఎక్కువ ఇస్తాయి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఎక్కడ హోమాలు చేసినా, అంటే హోమాలు అంటే చండీ హోమం చేస్తూ ఉంటాం కదా, అలా అటువంటి చేసిన ఆంజనేయ స్వామి వారికి హోమాలు చేస్తారు. మనకి యూసఫ్గూడలో ఆంజనేయ స్వామి కూడా ఉంది, అక్కడ కూడా చేస్తూ ఉంటారు. కేకేట్ హౌస్ దగ్గర బ్రహ్మాండంగా ఉంటుంది. అదొకటండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ ఇంపార్టెంట్ 17వ తారీఖు దక్షిణాయనం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి? సూర్య భగవానుడు తన దిశని మార్చుకుంటాడు. అంటే దిశను మార్చుకోవడం అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయన పుణ్యకాలం అని, మకర రాశిలో ప్రవేశిస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం. అంటే ఉత్తరాయణం అంతా మొత్తం కూడా తిరిగి ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసాడు. సూర్య భగవానుడు 17వ తారీఖున వచ్చేస్తున్నాడు. అంటే అక్కడి నుంచి మనకి దక్షిణాయనం పెరుగుతూ ఉంటుంది. ఆ రోజు కనుక చేసే పూజలు, దానాలు, స్నానాలు ఇవన్నీ విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా ఆ రాత్రి ఎక్కువను పగలు తక్కువగా మనకు ఉండే సమయాలుగా ఉంటాయి. సో ఇదొక చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సూర్య భగవానుడు యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. కర్కాటక రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడంటే చేసే దానాలు, హోమాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి కూడా వస్తుంది. పౌర్ణమి పూట చేసే ఫలితాలు, అమావాస్య పౌర్ణమి పూట అమ్మవారు పూజించడాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీకు ఇష్టమైన దేవుడిని, శివుడి అభిషేకాలు, విష్ణుమూర్తి పూజలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి.
పైగా కాలసర్ప దోషం నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి అవకాశాలు బాగుంటాయి. అందరికీ శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.